అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అట్ ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నల్గొండ. అక్టోబర్ 29th వరల్డ్ స్ట్రోక్ డే, అనగా స్ట్రోక్ ఆర్ పక్షవాతం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ స్ట్రోక్ డే అని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం సెలబ్రేట్ చేస్తారు. ఈ వరల్డ్ స్ట్రోక్ డే థీమ్ ఫర్ ద ఇయర్ 2025 ఇస్ ఎవ్రీ మినిట్ కౌంట్స్. అంటే పక్షవాతం మొదలైన దగ్గర నుంచి ప్రతి నిమిషం విలువైనది. ఒక్కొక్క నిమిషం మనం లేట్ చేసుకునే కొద్ది బ్రెయిన్ లో ఒక్కొక్క బ్రెయిన్ కణాలు అనేవి చనిపోవడం మొదలవుతాయి. సో స్ట్రోక్ వచ్చిన వెంటనే పేషెంట్ హాస్పిటల్ కి ఇమీడియట్ గా రావాలి అన్న ఉద్దేశాన్ని ఇంకా ఎక్కువగా బలపరచడానికని ఈ ఇయర్ వరల్డ్ స్ట్రోక్ డే థీమ్ ని ఎవ్రీ మినిట్ కౌంట్స్ అని పెట్టారు. ఇందులో స్ట్రోక్ వచ్చింది అని మనకు తెలియడానికి ఉండేదానికి చిన్న నిమోనిక్ ఉంది. దాన్ని యాక్ట్ ఫాస్ట్ అంటారు. ఫాస్ట్ లో FAST. F అంటే ఫేస్, ముఖం ఒక పక్కకి మూతి వంకరగా అనిపించిన, ముఖం అబ్నార్మల్ గా ఎసిమెట్రికల్ గా కనిపించిన స్ట్రోక్ అయి ఉండొచ్చు అని డౌట్ రావాలి. A ఫర్ ఆర్మ్ అంటే చేయిలో కానీ కాల్లో కానీ వీక్నెస్, బలం తక్కువగా ఉండడం, నడుస్తుంటే ఇబ్బంది అవ్వడం, వస్తువులు ఏమన్నా పట్టుకోవాలంటే ఇబ్బందిగా అనిపించడం. మూడోది S ఫర్ స్పీచ్ అంటే మాట తడబడుతున్నా, మాట తత్తరగా వస్తున్నా, మాటలు వెతుక్కోవాల్సి వస్తున్నా, మాటలో ఎలాంటి తేడా గమనించినా ఇమీడియట్ గా స్ట్రోక్ అయి ఉండొచ్చు అని మనకి డౌట్ రావాలి. T ఫర్ టైం అంటే ఈ సింటమ్స్ కనిపించిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. థ్యాంక్ యూ.